ఒకానొక రోజుల్లో ధనికుడైన ఓ ఓడ వ్యాపారి వద్ద రామభద్రుడనే నమ్మకస్తుడైన సేవకుడు ఉండేవాడు. రామభద్రుడు అహర్నిశలు శ్రమించి తన తెలివితేటలతో వ్యాపార అభివృద్ధికి తోడ్పడి ఆ వ్యాపారిని పదింతల భాగ్యవంతుణ్ణి చేశాడు. దానితో తనకు ఎంతో సంతృప్తి కలిగిన ఆ వ్యాపారి రామభద్రుడిపై ఎంతో అభిమానం కలిగి తన వంతుగా అతనికి ఏదైనా మేలు చేయాలన్న బుద్ధి పుట్టి అతనికి స్వేచ్ఛనిస్తూ, రామభద్ర, నా ఓడల్లో ఒకటి తీసుకుని సొంతంగా వర్తకం సాగించి బాగుపడు అన్నాడు. దానికి రామభద్రుడు ఎంతో సంతోషించి యజమానికి కృతజ్ఞతలు తెలుపుకొని తను సొంతంగా వర్తకం ప్రారంభించాడు. అయితే రామభద్రుడి తొలి వర్తక ప్రయాణం అతనికి అచ్చిరాలేదు. సముద్రం మధ్యలో తుఫాను వచ్చి సరుకులన్నిటితో సహా అతని ఓడ మునిగిపోయింది. నావికులంతా సముద్రం పాలయ్యారు. రామభద్రుడు మాత్రం ఈదుకుంటూ వెళ్ళి ఒక తీరాన్ని చేరుకున్నాడు. అది ఒక చిన్న ద్వీపం. రామభద్రుడు ఆ ద్వీపంలోకి ప్రవేశించి కొంత దూరం నడిచి అందమైన ఒక పెద్ద నగరం చేరుకున్నాడు. ఆ నగర వీధుల నిండా జనాలున్నారు. వారు తన కోసమే గుంపులుగా కూడినట్టు రామభద్రుడికి అనిపించింది. రామభద్రుడు వారిని సమీపించగానే మహారాజుకు జై, మహారాజుకు జై అంటూ ఆ జనం నినాదాలు చేశారు. అది చూసి రామభద్రుడు మరింత ఆశ్చర్యపడి, వీళ్ళు నన్ను చూసి మరొకరని భ్రమపడుతున్నట్టున్నారు అనుకున్నాడు. జనం రామభద్రుడి చుట్టూ మూగారు. అక్కడికి అలంకరించిన ఏనుగు ఒకటి వచ్చింది. ప్రజలంతా కలిసి రామభద్రుణ్ణి దాని అంబారీలోకి ఎక్కించి రాచమర్యాదలతో రాజభవనానికి తీసుకుపోయారు. ఆ తరువాత రాజభవనంలో అతని పాత దుస్తులు తీసివేసి ఒక పెట్టెలో భద్రపరిచి అతనికి స్నానం చేయించి రాజోచితమైన దుస్తులు ధరింపజేశారు. రామభద్రుడు తన చుట్టూ ఉండేవారితో, మీరు నన్ను ఈ విధంగా రాజును చేయటంలో గల అంతరార్థమేమిటో నాకు బోధపడటం లేదు. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నేను ఎరుగను. ప్రమాదవశాన సముద్రం మీద నా ఓడ మునిగిపోయింది. నేను దైవికంగా ఇక్కడికి వచ్చి పడ్డాను, అంతేకాని పనిపెట్టుకుని ఈ దేశానికి వచ్చిన వాడినైతే మాత్రం కాను అన్నాడు. అప్పుడక్కడి వారు అతనికి ఆ దేశం గురించి చెప్పారు. 22 ఏళ్ల క్రితం దాకా ఆ ద్వీపం మీద క్రమమైన పాలన అంటూ ఉండేది కాదు. జీవితం అరాచకంగా ఉండేది. ఆ సమయంలో ఆ ద్వీపానికి ఒక దేశ సంచారి వచ్చాడు. ఆయన ఇక్కడ ఒక రాజు ఉండి శాసించినట్టయితే జీవితం క్రమబద్ధంగా అభివృద్ధి అవుతుందని, రాజశాసనం ద్వారా పైకి వచ్చిన దేశాలు ఎన్నో ఉన్నాయని, అయితే రాజు నిరంకుశుడై ప్రజలను పీడించకుండా ఉండాలంటే ఏడాది కాగానే ఉన్న రాజును తొలగించి క్రొత్త రాజును పెట్టుకోవచ్చునని, రాజు ప్రజలలో ఒకడిగా ఉంటూ దేశాన్ని పాలిస్తే దేశం నిష్పక్షపాతంగా పాలించబడుతుందని ఆ దేశ సంచారి చెప్పాడు. అది మొదలు అక్కడి వాళ్ళు యాదృచ్ఛికంగా తమ ద్వీపానికి వచ్చేవాణ్ణి రాజుగా చేసుకొని అతన్ని పరిపాలించనిస్తున్నారు. ఏడాది పూర్తి కాగానే ఆ రాజును తొలగించి సమీపంలో ఉండే అరణ్యంలోకి పంపివేసి కొత్తవాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా అరణ్యానికి పంపబడ్డవాడు ఎలా బ్రతుకుతాడో ఆ ప్రజలకు ఏమాత్రం అంతుపట్టదు. ఈ విధంగా ఆ ద్వీపానికి ఇంతవరకు 22 రాజులయ్యారు. ఇప్పుడు రామభద్రుడు 23వ రాజు. రామభద్రుడికి తనకు పట్టిన రాజయోగం గురించి సంతోషం కన్నా ఏడాది అయ్యాక పట్టబోయే అరణ్యవాసం గురించి శ్రద్ధ ఎక్కువగా కలిగింది. అతను కొందరు భటులను వెంటబెట్టుకుని అరణ్యానికి వెళ్ళాలనుకున్నాడు. ఈ ద్వీపానికి దగ్గరలోనే మరో ద్వీపం, ఆ పైన కూడా అరణ్యం ఉన్నది. అక్కడికి పడవల్లో వెళ్ళాలి. రామభద్రుడు భటులు వెంటరాగా పడవల్లో ఆ అరణ్యం చేరాడు. ఆ తర్వాత 4 రోజులు అక్కడే ఉండి ఆ అరణ్యాన్ని ఆమూలాగ్రం జాగ్రత్తగా పరిశీలించాడు. అందులో మనుషులు జీవించడం కష్టం. అయితే అక్కడ మంచి కలప, పంటలు పండించేందుకు కావలసినంత సారవంతమైన భూమి ఉన్నది. రామభద్రుడు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ తర్వాత ప్రజలందరినీ సమావేశపరిచి, ప్రజలారా, దేశ అభివృద్ధి కోసం రాజధాని మనకు ఎంతో అవసరం. రాజధాని లేని నగరం తలలేని ముండెం లాంటిది అని రాజధాని యొక్క అవసరాన్ని ప్రజలందరికీ తెలిపి, మీలో కొందరు ధనికులున్నారు, ఎంతోమంది మధ్యతరగతి వారు, పేదలు ఉన్నారు. కనుక ఎవరికి తగిన విధంగా వారు పన్నులు చెల్లించినట్లయితే మంచి రాజధానిని నిర్మించడానికి వీలవుతుంది. వివిధ మార్గాల ద్వారా అందరి లక్ష్యము రాజధాని అనేది మన అందరి లక్ష్యము కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహాకార్య సంకల్పానికి పునాదిరాళ్ళు కావాలి.
కష్టే ఫలి అన్నారు మన పెద్దలు. నేను ఒక ప్రక్క రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించడంతో పాటు నూతన రాజధానిని నిర్మిస్తానని ప్రజలందరికీ మాట ఇస్తున్నాను అని అన్నాడు. ఆ విధంగా అదంతా విని గ్రహించిన ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా అందరూ పనులు చెల్లించారు. ఖజానా నిండింది. రామభద్రుడు అడవిలోని చెట్లన్నీ కొట్టించి అక్కడ మంచి నగరం నిర్మించవచ్చు, పళ్ళ తోటలు పూల తోటలు వేయవచ్చు అని ఆలోచించాడు. రామభద్రుడి పనికి మనుషులను వినియోగించాడు. అతని ఏలుబడి ఏడాది పూర్తి అయ్యేలోగా అనుకున్న ప్రకారం రామభద్రుడు స్వయంగా రాజ్యమంతటా పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పాలనా పరిస్థితులను, ప్రజల స్థితిగతులను అంచనా వేసుకుంటూ రైతులకు అవసరానికి కావలసిన నాగళ్ళు, పనిముట్లు మొదలైనవి సమకూర్చడమే కాకుండా ప్రజోపయోగ్యమైన గుడులు, గోపురాలు, బావులు, పూదోటలు, నీటి కొలనులు, పాఠశాల భవనములు, వైద్యశాల మరియు విశాలమైన దారులు ఏర్పాటు చేశాడు. సంవత్సరం గడిచేసరికి అడవి సస్యశ్యామలంగా అందమైన రాజధాని నగరంగా రూపుదిద్దుకుంది. అరణ్యం అందమైన నగరంగా మారిపోయింది. నగరం చుట్టూ అందమైన తోటలు ఏర్పడ్డాయి. నగరం నిర్మించడానికి శ్రమించిన వారు ఈ కొత్త నగరంలోనే నివసిస్తామని రామభద్రుడిని కోరారు. ఏడాది పూర్తయింది. రామభద్రుడు కొత్త నగరానికి వచ్చేశాడు. అతనితో పాటు అనేక మంది పౌరులు పాత నగరం వారు కొత్త నగరానికి వలస వచ్చేశారు. ఇది జరిగాక పాత నగరం వారికి రామభద్రుడిని పోగొట్టుకోవడం ఇష్టం లేకుండా పోయింది. అలాంటి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే రాజును వారు వదులుకోదలుచుకోలేదు. 2 నగరాలకు రామభద్రుడే శాశ్వతంగా రాజుగా ఉండాలని తీర్మానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.